రోజా ఉంది కదా, ఆర్కే రోజా అవును. మంత్రిగా పనిచేసింది. అవును. ఆమె వచ్చి ఎగతాళిగా మాట్లాడుతున్నది. అవును. మా జగన్ అన్న చాలా ఫ్యాక్టరీలు ఇచ్చాడు, చాలా కంపెనీలు ఇచ్చాడు, చాలా అద్దె ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అంది కదా. ఉమ్. సంతబాబు గారు, మీకు ఎప్పుడన్నా రోజా కనపడితే ఉమ్. మీరు ఒక్క మాట అడగండి. ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళటానికి ముందు, వెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్న 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మీద అవునండి. మొత్తం జీవోలు దాదాపుగా ఒక 30 జీవోలు విడుదలై ఉన్నాయండి. కొత్త పరిశ్రమలకి ఆ భూమి కేటాయింపులు, రైట్ అండి. మిగిలిన సౌకర్యాలు, అవును. వీటన్నిటి మీద జీవోలు ఉన్నాయి సంతబాబు గారు. ఇప్పుడు ఈ 7 months లోనే మొన్న మీకు రీసెంట్ గా ఏమేం కంపెనీలు వచ్చినాయో కూడా లేదండి, నేను మీకు లిస్ట్ చెప్తాను. మొన్న రీసెంట్ గా కూడా రిలీజ్ చేశారండి. 7వ తారీఖున, ఇప్పుడు జనవరి 6, 7 తారీఖులో రిలీజ్ చేశారు జీవోలు. ఆ జీవోలు అన్ని రిలీజ్ చేశారు. అవునండి. అవునండి. అట్లా రోజా కనుక ఒక్క జీవో, అవును. అంటే ఈ పరిశ్రమకి ల్యాండ్ అలాట్ చేశాము, అవును. ఈ పరిశ్రమకి ఇదిగో ఇంత ఇంత పవర్ అలకేట్ చేశాము, అవును. ఈ పరిశ్రమకి ఆ ఈ ఇది వాటర్ సోర్స్ చూపించాము అని అటువంటి జీవో ఏదన్నా ఒక్కటి చూపించమని అడగండి సంతబాబు గారు, ఈసారి మీకు రోజా కనపడితే. సమాధానం చెప్పరండి. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం చేశారు చెప్పమంటారా? వీళ్ళ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అండి, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ప్రతి 2 నెలలకోసారో, వారానికోసారో, 10 రోజులకోసారో నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కంపెనీ యొక్క ప్రతినిధులతో మాట్లాడటము, లేదంటే ఒప్పందాలు జరుపుకోవడం, మనం ఇవన్నీ చూసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ చేసిన ఓపెనింగ్లు ఏంటంటే, కరెంటు స్తంభానికి లైట్ ఆన్ చేయడం, బోరు బోరు పంపులు ఆన్ చేయడం. ముఖ్యంగా మా రోజా అయితే బోరు పంపులు ఓపెనింగ్ చేసిందండి, ఎక్కడ, మన నగిరిలో. అవును. దానికి కూడా మళ్ళీ పెద్ద షో. ఒక ఒక కరోనా మీకు గుర్తుండో లేదో, సార్. నగరిలో ఒక బోర్ పంపు ఇనాగరేట్ చేయటానికి వెళ్ళి అవును. పూలు కులిపించుకుంది, నేను నేను అదే పూలు చెప్పాలి. వేయించుకున్నది బోరింగ్ పంపుకి. బోరింగ్ పంప్ పైగా ఈవిడ ఇది వాళ్ళ స్థాయి. కాదండి. మనం ఈవిడ అంటే ఈవిడ మామూలు సబ్జెక్ట్ విషయానికి వస్తే సంతబాబు గారు, చెప్పండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 500 బయో బయో కంప్రెషన్ గ్యాస్ సెంటర్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. అవునండి. ఇదేంటంటే వేస్ట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు పవర్ జనరేట్ చేయటం, ఉమ్. దీనికి ఈ బయో ఫర్టిలైజర్, వీటికి సంబంధించిన ప్లాంట్లు, ఇది భారీ పెట్టుబడి అండి. అవునండి. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు నెల్లూరు, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వైజాగ్ అండి. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది టాటా. నెల్లూరులో బీపీసీఎల్ వారు పెట్టేది 95,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కదండి. 95,000 కోట్లు అండి. 95,000 కోట్లు. 95,000 కోట్లు. అవునండి. ఇక్కడ ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసు తెలంగాణ వాళ్ళు మొన్న దావోస్ లో ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. అవునండి. 5,000 ఉద్యోగాలకి అగ్రిమెంట్ చేసుకొని వచ్చారండి. మనము ఇది ఇది 3 నెలల కిందటే టీసీఎస్ తోటి మనకి ఒప్పందం కుదిరింది. అవునండి. ఎన్ని ఉద్యోగాలు తెలుసా సంతబాబు గారు? 15,000 ఉద్యోగాలు. అవును. 15,000 ఉద్యోగాలు. తొలి దశగా 5,000 ఉద్యోగాల ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నంలో. అవునండి. ఇదే టీసీఎస్. అవును. నారా లోకేష్ ఒక 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 దీంతో ఈ అగ్రిమెంట్ కుదిరించుకున్నాడు. అవునండి. టాటా కన్సల్టెన్సీ దీంతో ఒకే ఒక ఫోన్ కాల్ తోటి కుదిరించుకున్నాడు. స్టార్టింగ్ అదే తర్వాత కదా, ఎల్జీఎల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టార్టింగ్ అదే అండి. స్టార్టింగ్ అదే ఎగ్జాక్ట్లీ. అవును. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి అండి. అవును. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అండి. నిప్పాన్ స్టీల్ అనేది జపాన్ కంపెనీ. అవును. ఈ రెండు కాంబినేషన్ లో సంయుక్తంగా అనకాపల్లి దగ్గర స్టీల్ ఉక్కు పరిశ్రమ పెట్టబోతున్నారు. ఈ 148,000 కోట్ల రూపాయల పెట్టుబడి అండి. అవునండి. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్, లక్ష్మీ మిట్టల్ దావోస్ లో చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? థ్యాంక్స్ అండి, మీరు ఇట్లా చెప్పారు, మాకు జీవోలు వచ్చేసినాయి, థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పాడు లక్ష్మీ మిట్టల్ అంతటి వ్యక్తి. అవునండి. అవును. అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కటే మాట అన్నాడు, ఉమ్. మిట్టల్ గారు మీరు థ్యాంక్స్ మాటల్లో కాదు, మీరు గ్రీన్ ఎనర్జీలోకి మా రాష్ట్రానికి రాగలుగుతారా అని అడిగాడు. ఓకే అండి. అంటే అంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ఉక్కు పరిశ్రమ పెడతాము అని వచ్చిన ఒక కంపెనీ తోటి, ఆ కంపెనీకి ఆర్డర్లు ఇస్తే, ఆ జీవో ఇచ్చేస్తే, ఆ కంపెనీ థ్యాంక్స్
చెప్పడానికి వస్తే ఉమ్, గ్రీన్ హైడ్రోజన్ లో కూడా మీరు ఎంటర్ కాగలుగుతారా అని అడిగే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? థ్యాంక్స్ చెప్తే సంతోషం అండి అని చెప్పి సంబరపడిపోయి వెళ్ళిపోయే చాలా మంది అటువంటి వాళ్ళు ఉంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే నీకు జీవో ఇచ్చే కదా నాకేమి ఇస్తావని అడుగుతాడు. నాకే వస్తుంది అటువంటిది సన్మానం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే, శాలువా కప్పి సన్మానం 100% చేయాల్సిందే. ఉండాలి. ఉండాలి. అటువంటిది మీరు గ్రీన్ హైడ్రోజన్ లోకి రాగలుగుతారా ఉమ్, అని ఈయన ప్రపోజల్ పెడితే అయ్యో భలేవాళ్ళండి, మేము దాని మీద చాలా వర్కౌట్ చేస్తున్నాము, మేము త్వరలో మీకు చెప్తాము, మీ ఆఫర్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు సంతబాబు గారు. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో రాబోతుంది. అవునండి. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ నక్కపల్లి దగ్గర, అవునండి. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేట, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మడకసిర, గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ, క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ నంద్యాల, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ పత్తికొండ, జాన్ కాక్రిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ, అవునండి. ఎకోరిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్, అవును. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కడప. ఎన్ని నేను పేర్లతో సహా చెప్పాను సంతబాబు గారు. ఆహా, మీకు జీవోలు కావాలంటే కూడా నేను పెడతాను, మీకు పంపిస్తాను. అదే అండి. ఇవి ఎన్ని, ఈ మొత్తం ఎంతో తెలుసా? 6,36,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇప్పుడు నేను చదివినవన్నీ వితిన్ 6 లక్షల కోట్లు 7 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవును 7 months. అవునండి. ఏపీ గవర్నమెంట్ ని చూసి, మారిన ప్రభుత్వాన్ని చూసి, అవును ఇది కూడా ఒక్క చోట కాదు సంతబాబు గారు. అవును నేను అందుకనే ఎక్కడెక్కడ ప్లాంట్ పెడుతున్నారో కూడా మీకు చదివినిపించాను. అవునండి. మొత్తం అక్రాస్ ది స్టేట్. మనం అనుకునేది అదే. ఇప్పుడు ప్రభుత్వం ఏది చెప్పినా, ఏ జీవో జారీ చేసినా అడ్రస్ తో సహా, అంటే ఈ పరిశ్రమ పలానా ఏరియాలో పెట్టబోతున్నారు అని చెప్పేసి క్లియర్ గా జీవోలు జారీ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేస్తున్నారు. జీవోలు అసలు ఎవరు చూడటానికే లేదు కదా, అన్ని రాష్ట్ర జీవోలే. లేదు అసలు ఇస్తే కదా చెప్పడానికి, కదా అన్ని ఎవడన్నా వస్తే కదా వీళ్ళు జీవో ఇవ్వడానికి. ఇవ్వడానికి అన్ని కాన్ఫిడెన్షియల్ అండి. అసలు వెబ్సైట్ మూసేశారు. వెబ్సైట్ మూసేశారు. వెబ్సైట్ మూసేసారు. ఇది అక్కడ పరిపాలన అంటే ఎవరికి తెలియకుండా చేసేసారండి. ఇట్లా ఇవి ఆల్రెడీ వచ్చినవి. ఇప్పుడు దావోస్ వెళ్ళి ఏం చేశారు? అవునండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఐటీ మంత్రి లోకేష్ గాని, ఇండస్ట్రీస్ మంత్రి భరత్ గాని, ప్లస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వీళ్ళని కంపెనీ అయ్యాడు. అవునండి. రామ్మోహన్ నాయుడు గాని ప్లస్ ఒక 12 మందో 13 మందో ఆఫీసర్లు వెళ్ళారు. వీళ్ళందరూ చేసింది ఏంటి అంటే, అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ మీద పడ్డ మచ్చని కడిగేయటం వీళ్ళకి ప్రధాన పనిగా మారింది అక్కడ. అవునండి. అంత ప్రతివాడు వచ్చి ఏంటి చండాలం అని అడగటమే. అవునండి. దాన్ని క్లియర్ చేసి మా సామర్థ్యం ఇది, మా శక్తి ఇది అని చెప్పటం, రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ని ఫోకస్ చేయటం, వీటిలో చాలా ఇది చేశారు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సంతబాబు గారు. చెప్పండి. మీరు ఇది ఉంది కదా, పెప్సికో వినుంటారు, వాల్మార్ట్ వినుంటారు. అవునండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటి అంటే కన్జ్యూమర్ ఐటమ్స్ సప్లై చేసే పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. అవునండి. వాల్మార్ట్ కానీ, పెప్సికో కానీ, అంటే ఇవన్నీ కూడా గోద్రేజ్ ఉంది ఆ టైప్ అండి. ఆ టైప్ లో గోద్రేజ్ ఇవి కన్జ్యూమర్ ఇవి తయారు చేసి పెట్టేవి. ఈ కన్జ్యూమర్ తయారు చేసేవి కన్జ్యూమర్ వస్తువులు అన్నమాట. అంటే ఆహార పదార్థాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఇవి సప్లై చేసే కంపెనీలు. వీటితోటి మాట్లాడి వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే వాళ్ళతోటి, మీకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, లేదు మీకు స్మాల్ స్కేల్ రంగంలో తయారయ్యే వస్తువులు కానీ, పదార్థాలు కానీ, వీటన్నిటినీ మేము సప్లై చేస్తాము. మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం పెడుతున్నాము. ప్రకృతి వ్యవసాయంలో
ఒక రైతు నుంచి ఈ రోజున 10 లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాము. ఉమ్, అందులో పెస్టిసైడ్స్ వాడము, ప్లస్ ఎరువులు వాడము, ప్రకృతి వ్యవసాయం చేసి పెడుతున్నాము. దీన్ని రాబోయే రోజుల్లో అంటే ఒక 2-3 ఏళ్లలోనే 40 లక్షల మంది రైతులకి దీన్ని పెంచుతాము ఓకే అండి. అని వీళ్ళతో చెప్పొచ్చాడు. యూనిలివర్, యూనిలివర్, పెప్సికో అండ్ వాల్మార్ట్ వీళ్ళతో. వాళ్ళకేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ ఎరువులు, పురుగు మందులు వాడని వస్తువులు వాళ్ళకి కావాలి, ఓకే అండి. ఆహార పదార్థాలు వాళ్ళకి కావాలి. వాళ్ళతోటి మాట్లాడి వచ్చారు. వాళ్ళు బేసిక్ గా వాళ్ళు ఒప్పుకున్నారు సంతబాబు గారు. ఓకే అండి. మీరు ఆలోచించండి. అక్కడికి వెళ్ళి యూనిలివర్ని కానీ, పెప్సికోని కానీ, వాల్మార్ట్ని కానీ మీరు వచ్చి మా దగ్గర కంపెనీలు పెట్టండి, లేకపోతే డిస్పాచ్ సెంటర్లు పెట్టండి అని అడగలేదు చంద్రబాబు నాయుడు. అవునండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, మేము ఎరువులు, పురుగు మందులు వాడకుండా మేము ఉత్పత్తి చేస్తున్నాము, ఆ ఉత్పత్తులు మీరు కొనుక్కుంటారా అని అడిగాడు. అవును. వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు. అవును. దీనివల్ల మీరు ఆలోచించండి, ఒక్కసారి సంతబాబు గారు మీరు ఆలోచించండి, రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతారో మీరు ఆలోచించండి. అవును. వాళ్ళకు కావలసిన పంటలు ముందరే వేసి పండించి, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి, హార్టికల్చర్ కానీ లేకపోతే పల్సెస్ కానీ ఏవైనా సరే వాళ్ళు ఏదడిగితే అది దాన్ని పండించి, ప్రకృతి వ్యవసాయ విధానంలో వాటిని పండించి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తే ఒక్కొక్క రైతు అసలు బంగారం పండించినట్టే కదా. అవునండి. అవును. రాష్ట్రం మొత్తంలో ఉన్న రైతులందరూ సంతోషంగా ఉంటారు కదా. అవును. ఇది కదా దావోసు వెళ్ళి చేయాల్సిన పని. కాదండి. అదే కదా చంద్రబాబు నాయుడు చేసిన పని.